చక్కెర అనుకుని విషగూళికలు తిన్న ఇద్దరు కవలలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో జరిగింది. లక్ష్మణ్ అనే రైతు తన భార్యతో సహా పొలం పనులకు వెళ్లారు. ఈ క్రమంలో తన కూతురు, కొడుకు, కమల పిల్లలు జ్ఞానేశ్వర్, జాహ్నవి ఇంటి పక్కన ఆడుకుంటూ వెళ్లి మిరప పంటకు పిచికారీ చేసే క్రిమి సంహారక గూళికల్ని చక్కెర అనుకుని తినేశారు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. అయితే పంటకు ఉపయోగించే క్రిమి సంహారక మందులు, విషగూళికలు బహిరంగ ప్రదేశాల్లో ఉంచవద్దని, ముఖ్యంగా ఇలాంటివి చిన్నపిల్లలకు అందే విధంగా అందుబాటులో ఉంచవద్దని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అదృష్టవశాత్తు ఎక్కువ మొత్తంలో విషగూళికలు తీసుకోలేదు కాబట్టి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు.